జనమే పొగిడే ముఖమే వద్దంటావే. ఈ పాట దేనికంటున్నా అంటే మీరు చూశారు కదా ఇంతకుముందే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని ఆ గ్రామ ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారో ఇంత గౌరవం ఇస్తూ ఉన్నా కూడా మేడం గారు తీసుకోవడం లేదు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక ఎన్నికల కోసము పాలకుర్తిలో యశస్విని రెడ్డి గారు పలు గ్రామాల పర్యటన చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు చాలా ఉన్నాయి, మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదని తండావాసులు గ్రామ ప్రజలందరూ ఏకమయ్యి మేడం గారిని గౌరవపూర్వకంగా మర్యాదతోటి ఆవిడ గారిని ఆ నుంచి పంపించే ప్రయత్నం చేసి 2-3 చోట్ల. అయితే స్థానిక ఎన్నికల పైన ఎవరు సమరం సాగించాలి అంటే అధికార పార్టీ వాళ్ళే దాన్ని పూర్తి స్థాయిలో చేయాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షం పార్టీ యొక్క జోరు చూసుకుంటుంటే ఆ యొక్క గెలుచుడు ఓడుడు ముచ్చట పక్కన పెడితే నిజానికి ప్రతిపక్ష పార్టీ యొక్క జోరు మామూలుగా లేదు. పాలకుర్తిలో కేసీఆర్ గారు మాటను పాటిస్తూ ఈ యొక్క పాలకుర్తిలో కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో. దీన్నే ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ఇక్కడ పల్లా సుందరరామరెడ్డి అనే వ్యక్తి మాజీ జెడ్పీటీసీ, ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో ఉండి గెలిస్తే ఏం మజా వస్తుంది, ప్రతిపక్షంలో గెలిస్తేనే ఒక హోదా అనేది ఒకటి ఉంటుందని ఆయన గారు మాట్లాడే ముచ్చట ఒక్కసారి తెలంగాణ సమాజం కూడా వినేటట్టుగా ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అధికార పక్షం ఉన్నప్పుడు ఎవడని గెలుస్తాడు, ప్రతిపక్షంలో నిల్చొని గెలిచోడే హీరో అవుతాడు, ఆ వార్డు మెంబర్లు చెప్పుకుంటాడు. మనకున్న ఇలా కాంగ్రెస్ ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, ఈమె బొమ్మ పెట్టుకొని మేము ఓటు అడిగితే కొట్టేటట్టు దానికట్టు ఊకునేదని ఏమంటారు. ఇంకా పెద్ద మనిషి ఇంకో పెద్ద మాట అన్నాడు, ఇంకా అసలు మనం ముచ్చట మర్చిపోతాం. కౌలు రైతు కూడా ఇస్తాను, ఎట్లిస్తావు, ఇస్తా నీకెందుకు, ఇంటికే తీసి కొండ కట్టిండు, కొండొచ్చింది గుట్టొచ్చింది. అదే జరిగింది తప్ప మన ఊళ్ళలో మార్పు రాగడానికి కూడా చెడిపోయింది. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతుకి వాళ్ళు ఎంత బాకీ ఉన్నారంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ సారి 5,000 ఇచ్చిండు, 2,500 రూపాయలు 7,500 రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నాడు కదా, అక్కడ 2,500 2 ఎగ్గొట్టిండు కదా, 7,500 15,000 ఇవి 2,000 17,500. ఈ వీడియోని ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ యొక్క యశస్విని రెడ్డి గారి ఫోటో ప్లస్ వాళ్ళ అత్త యొక్క ఝాన్సీ రెడ్డి గారి ఫోటో వేసుకొని మనం తిరిగితే మనకెవడరా ఓట్లు వేసేది అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పాలకుర్తిలో మాట్లాడుకున్న తీరు ఎందుకో చెప్పినా, ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయినట్టే, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. వీళ్ళు ఇంకా స్థానిక ఎన్నికలు 4వ సంవత్సరాలు పెడతారు కావచ్చు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే. దానికి కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% చేస్తూ దానిని ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో కూడా దానికి కూడా సపరేట్గా కమిటీ పెట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేసిన తర్వాత అవన్నీ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల అధికారం పూర్తి అయిన తర్వాత స్థానిక ఎన్నికలు పెడతారు. అయితే ఆ యొక్క పాలకుర్తిలో ఉన్న ఎవరైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ యొక్క స్థానిక ఎన్నికలు నిలబడతా ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక మాట అనడం జరిగిందట. అది ఏంటంటే వినడు ఒకసారి. కౌలు రైతుకు ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడ, ఝాన్సీ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఓట్లకు వెళితే కాంగ్రెస్ నాయకుల్ని కొట్టేటట్టే ఉన్నారు ప్రజలు, ఒక్కొక్క ఎకరానికి 19,000 ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటూ మాజీ జెడ్పీటీసీ పాలకుర్తి దేవురుప్పల మాజీ జెడ్పీటీసీ పల్లా సుందరరామరెడ్డి గారు మాట్లాడిన ముచ్చట. అయితే ఇక్కడ పాలకుర్తిలో వర్గపోరు నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్కు నడుస్తే అది కామన్ అనుకుంటాం, కానీ ఇక్కడ పాలకుర్తిలో ఉన్న సొంత కార్యకర్తలకు ప్లస్ ఎమ్మెల్యేలకు వర్గపోర్లు. ఝాన్సీ రెడ్డి గారికి దగ్గర బంధువుల్ని కూడా దూరం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకుంటున్నారు ఈ యొక్క పాలకుర్తి ఎమ్మెల్యేలు. రాబోయే రోజుల్లో ఎట్లాగో వీళ్ళు స్థానిక ఎన్నికలు పెట్టరు. ఫస్ట్ ఒకటి, వీళ్ళు స్థానిక ఎన్నికల పేర్లతోటి ఊళ్ళలోకి పోతా ఉంటే ప్రజలు తన్ని తరుముతుర్రు. ఓన్లీ పాలకుర్తిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా స్థానిక ఎన్నికల కోసం ఏ ఎమ్మెల్యే గడప బయట అడుగు పెడితే చెప్పుల వర్షం, కోడిగుడ్ల వర్షం, అవసరమైతే తిట్లతోటి బండ బూతులతోటి వారిని తిట్టి మరీ తిరిగి పంపిస్తూ ఉన్నారు. ఇంకా స్థానిక ఎన్నికల్లో అది అవన్నీ చూసి కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎన్నికల పలానా పోస్టు పలానా కుర్చీని ఎంచుకొని నిలబడదామన్న కూడా భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు పాండగ పాట జనం పొగడాలను చూస్తున్నా కూడా వీళ్ళు
పొగిడించుకునే పరిస్థితిలో లేరు. వీళ్ళు గెలిచింది ఓడిపోవడానికే, గెలిచింది మళ్ళీ గెలుచుకునేటట్టు చేసుకుంటూ లేరు, గెలిచింది ఓడిపోవడానికే. అందులో ప్రధానంగా రాష్ట్రంలో 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 33 జిల్లాల్లో 119 ఎమ్మెల్యే సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 119 ఎమ్మెల్యే సీట్లలో ఒక్క సీట్ చాలా పవర్ఫుల్, ఒక్క సీట్ మాత్రం ట్రోలింగ్లకు పెట్టిన పేరు, ట్రోలింగ్లకు అడ్డాగా నిలిచింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాత్రమే. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది కూడా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. అందులోని కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఉన్నవారు కూడా మొదటి స్థానంలో ఉన్నది పాలకుర్తి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారే. ప్రజల గ్రామాల్లోంచి తరిమే దాంట్లో మొదటి ర్యాంకులో ఉన్నది కూడా పాలకుర్తి యశస్విని రెడ్డి గారే. అందుకనే పాలకుర్తి యశస్విని రెడ్డి గారి యొక్క ఫోటో ప్లస్ వాళ్ళ అత్తగారి ఝాన్సీ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఊళ్ళలోకి పోయి ఓట్లు అడిగితే తన్ని తరిమేటట్టే ఉన్నారు, తన్ని తరిమేటట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్తలేరు. కాంగ్రెస్లో నిలబడాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు భయపడతా ఉన్నారు. ఎక్కడ ప్రజలు మనల్ని కొడతారనే భయంతో వాళ్ళు కూడా ప్రచారాలకు బయటికి వెళ్తలేరు. ఇక్కడ అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు నిలబడడానికి భయపడుతున్నారంటే ఇక్కడ ఒక ముచ్చట చూసుకోండి, ప్రజలు ఎట్లా సురుకులు పెడతా ఉన్నారో ఒక్కడే అర్థం చేసుకోవాలి. అందులోనూ పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం జోరుగా దూసుకొని పోతుంది. అక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రచారం చేయకుండా కూడా గెలుస్తారు. ఇది నేననే మా ముచ్చట కాదు, ఆ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు అంటున్న ముచ్చట. ఎక్కడ సర్వే చేస్తున్నా కూడా, ఏ ఊర్లోకి వెళ్ళి తిరిగినా కూడా ఒక్కటే ముచ్చట, అయ్యో బంగారం లాంటి కేసీఆర్ని అక్కడ ఓడగొట్టుకున్నాం, ఇక్కడ బంగారం లాంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పోడగొట్టుకున్నాం, అనవసరంగా ఆశపడి అమెరికాలకు ఓటేస్తే మా సిప్పలు మా చేతికిచ్చి మమ్మల్ని అడుక్కోమంటుర్రు. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఒక గ్యారెంటీ కానీ ఒక హామీ కానీ అమలు కావడం లేదు, ఒక్క పని కూడా చక్కగా సాగడం లేదు. నాగలి కడదామన్న రైతు బంధు ఇవ్వకపోతే నాగలి ఎట్లా సాగుతుందని అక్క ప్రజలు అక్కడ రాష్ట్రం మొత్తం ఈ తీరుగా, పాలకుర్తిలో ఈ తీరుగా బాధపడుతున్న తీరు మనకు అవుపడతా ఉంది. స్థానిక ఎన్నికల్లో బరాబర్ ఎక్కడ ఫోకస్ చేసినా కానీ పాలకుర్తిలో ప్రధానంగా ఫోకస్ చేస్తే జోర్దార్గా ఉంటుంది. జోర్దార్గా బీఆర్ఎస్కు కార్యకర్తలకు ప్లస్ పాలకుర్తి ఇక్కడ 3 వర్గాలు చీలిపోయినాయి. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఇంకో ప్రతిపక్షం కూడా ఉంది, అది కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ మాత్రము ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇది జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలతోటి వీళ్ళ పతనం అయితే తప్పకుండా పోదు. బరాబరు వీళ్ళ ఓడే ప్రసక్తే ఉంది. ఆ యొక్క దేవరూపల జెడ్పీటీసీ పల్లా సుందరరామరెడ్డి గారు చెప్పినట్టుగానే అధికారంలో ఉండి గెలిస్తే ఉంటుంది మజా, ప్రతిపక్షంలో ఉండి ఒక వార్డ్ మెంబర్ గెలిచినా కూడా హీరోనే, ఆ రేంజ్ వేరే అనుకుంటూ ఆ ఒక్క డైలాగ్ తోటే ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం అంతా వ్యతిరేకత ఉంది, ఒక పాలకుర్తిలో కాదు. అందులో పాలకుర్తి నెంబర్ 1 స్థానంలో ఉంది అంటున్నా. వ్యతిరేకత ఎక్కడ మొదలవుతుందంటే అది పాలకుర్తి నుంచే 1వ నెంబర్ స్టార్ట్ అవుతుందని ఈజీగా దాన్ని నిర్ధారించవచ్చు.